నా సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ పెట్టారండి. శ్యామలరావు రత్ననాల గారు పెట్టారండి. సార్, నా శరీరం మొత్తం తెల్లగా ఉంటుంది, నా చేతులు మెడ అంత తెల్లగా ఉండవు సార్, వీటికి పరిష్కారం చెప్తారా సార్ అని అడుగుతున్నారండి. ఇక్కడ శ్యామలరావు గారు అడిగారు కదండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. చాలా కామన్ గా అందరికీ ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి. శరీరం అంతా తెల్లగా ఉంటూ చేతుల పైన మెడ పైన అలానే ముఖం పైన కూడా నలుపు పెరిగిపోతూ ఉంటుంది. ఎందుకు అవుతుంది ఇలా అనంటే సన్లైట్ కి ఎక్స్పోజర్ అవ్వటం వల్ల. సన్లైట్ అనేది, సూర్యుడు వెలుతురు అనేది ఎప్పుడు మన దగ్గరకు వస్తుందండి. మనం ఎండలో తిరగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, వర్షాల్లో కూడా మనం వెళ్తున్నాం కదా, వర్షంలో తడుస్తున్నప్పుడు నేను ఎందుకు ట్యాన్ అవుతానో అని ఆలోచిస్తూ ఉంటారు. వర్షంలో తడిచినప్పుడు కూడా మీకు సన్లైట్ అనేది ఎక్స్పోజర్ అవుతూనే ఉంటుందండి. ఎందుకనంటే మీకు సన్లైట్ అనేది ఎప్పుడూ ఉండనే ఉంటుంది. ఎంత తుఫాన్ వచ్చినా ఏ విధంగా ఉన్నా కానీ సన్లైట్ అనేది మీకు ఎప్పుడు వస్తూనే ఉంటుంది. అందుకోసమే మీకు సూర్యోదయమైన సూర్యాస్తమయ్యేంత వరకు మీకు కనీసం వెలుతురు అనేది ఎప్పుడూ ఉంటుంది. ఆ వెలుతురులోనే మనకు అల్ట్రావైలెట్ లైట్ రేడియేషన్ అనేది తగులుతూ ఉంటుంది. అది ఎప్పుడు తగులుతుందా అని అంటే ఎప్పుడు తగులుతూనే ఉంటుందండి. అందుకోసమే సన్ స్క్రీన్ అనేది పెట్టుకుంటూ ఉండాలి. మనము సూర్యుడు వెలుతురు ఎప్పుడు మన దగ్గరికి వస్తుందని అనుకోవాలి. మనం అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదండి. అంటే మీరు బాల్కనీలో కూర్చున్నా, కారిడార్లో కూర్చున్నా, అలానే మీరు కిచెన్లో, మీరు వంటగదిలో కిటికీ దగ్గర ఉన్నా కానీ మీరు ఖచ్చితంగా మీకు అక్కడ సన్ ఎక్స్పోజర్ అనేది అవుతుంది అనేది మీరు అర్థం చేసుకోవాలి. అలా అని చెప్పి గుడ్డలు కప్పేసుకొని మనం విపరీతంగా మనం చేయాల్సిన అవసరం లేదు. కేవలం చిన్నగా సన్ స్క్రీన్ అనేది మనం పెట్టుకుంటే సరిపోతూ ఉంటుందండి. అలానే మరి నలుపు అనేది నేను సన్ ఎక్స్పోజర్ అనేది కొన్ని సంవత్సరాల నుంచి అవుతున్నాను సార్, ఇప్పుడు నాకు ఎందుకు ఇంత అయింది అని అంటారు. కొన్నిసార్లు అక్యూట్ సన్ ఎక్స్పోజర్, కొన్నిసార్లు క్రానిక్ సన్ ఎక్స్పోజర్. అక్యూట్ అంటే చాలా షార్ట్ టైంలో అయ్యేది. క్రానిక్ సన్ ఎక్స్పోజర్ అంటే కొన్ని నెలల పాటు, కొన్ని సంవత్సరాల పాటు జరిగేది. సో ఈ విధంగా మనకి సన్ ఎక్స్పోజర్స్ అనేవి జరగటం తోటి మనకి చర్మంలో అనేది మనకి విపరీతంగా పెరుగుతూ ఉంటుంది అనమాట. సో చర్మంలో మనకి ఈ విధంగా మార్పులు అనేవి జరగటానికని మనకి కంటిన్యూస్ సన్ ఎక్స్పోజర్ ఉంటే కూడా నలుపు కణాలు అనేటివి ఎప్పుడు మెలనిన్ అనేది ప్రొడక్షన్ ఎప్పుడు వదిలేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. చర్మంలో పైన పొర అంటానండి, కింద పొర అంటాను. పైన పొరకి కింద పొరకి మధ్యలో మెలనోసైట్ అని అంటాను. ఈ మెలనోసైట్ అనేది నలుపుని ఇస్తుంది. నలుపు పదార్థాన్ని మెలనిన్ అంటారు. చర్మ కణాలు అంతా మెలనిన్ అబ్జర్వ్ చేసుకొని మంచిగా నలుపు లేయర్ గా ఫామ్ అయ్యి అల్ట్రావైలెట్ రేడియేషన్ పడ్డప్పుడు దాన్ని అబ్జర్వ్ చేసేసుకొని డిసింటిగ్రేట్ అయిపోతూ ఉంటుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఎప్పుడైతే సన్లైట్ పడుతుందో అప్పుడు మెలనోసైట్ స్టిమ్యులేట్ చేసి మెలనిన్ ఇస్తుంది. అదే పనిగా ప్రతిసారి మనకి సన్ ఎక్స్పోజర్ అనివార్యం జరిగిపోతుంది అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది అని అంటే మెలనోసైట్ అనేది మెలనిన్ అనేది ఒకటి ప్రొడక్షన్ చేసేసి రెడీగా పెట్టేస్తుంది. ఆ రెడీగా ఎక్స్ట్రా లేయర్స్ పెట్టేయడం తోటి చర్మంలో నలుపు అనేది విపరీతంగా మారిపోతూ ఉంటుంది. అలానే కింద నుంచి మళ్ళీ ఇంకొక లేయర్ ఫామ్ అవుతూ ఉంటుంది కదండి, అది అక్కడికే ఉండిపోతుంది. అప్పుడే ఈ నలుపు అనేది ఎక్కువగా అవుతాయి. మరి దానికి ఏంటి పరిష్కారం అని అడుగుతున్నారు కదండి ఇవాళ నా సబ్స్క్రైబర్. ముఖ్యంగా మనం సన్ స్క్రీన్ అనేది పెట్టుకోవాలండి. సన్ స్క్రీన్ సన్ స్క్రీన్ సన్ స్క్రీన్ అందరూ అదే అంటారు. సార్ మీరు ఎప్పుడు సన్ స్క్రీనే చెప్తారు, అది కాకుండా ఏది ఉన్నారంటే సన్ స్క్రీన్ ఫస్ట్ పని మీరు చేయాల్సింది ప్రివెన్షన్ ఆఫ్ వర్సనింగ్ ఆఫ్ డిజీజ్ అనేది సన్ స్క్రీన్ తోటి పాసిబుల్ అవుతుంది. నైట్ టైం అనేక రకమైన సీరమ్స్ ఉంటాయండి. మా దగ్గర కొత్తగా కాంబినేషన్ వచ్చిన సీరమ్స్ కూడా ఉన్నాయి. స్ట్రాంగ్ సీరమ్స్ వాడటం తోటి కూడా చర్మంలో నలుపు అనేది నెమ్మదిగా తగ్గుతూ ఉంటుంది. మనకి మంచిగా హైలూరానిక్ యాసిడ్ అలానే సెరమైడ్స్ కాంబినేషన్ ఉన్న మాయిశ్చరైజర్స్ అనేటివి వచ్చాయండి. వాటితోటి మనకి బెనిఫిట్స్ అనేటివి ఎక్కువగా వస్తూ ఉంటాయి. అలానే మనకి యాంటీ ఆక్సిడెంట్స్ అనేటివి యూజ్ చేస్తాం. లేజర్ స్పీల్స్ అనేటివి మీకు శరీరంలో నలుపు వచ్చింది, చర్మంలో నలుపు వచ్చింది అంటే ఖచ్చితంగా మనం చేయాల్సిన అవసరం ఉంటుంది. నలుపు అనేది మనకి తగ్గించడానికని లేజర్స్ హెల్ప్ చేస్తాయి. ఎలా హెల్ప్ చేస్తాయి? చర్మ కణాల లోపలికి వెళ్ళి అక్కడ నలుపుని అక్కడ టార్గెట్ చేసి ఆ నలుపుని నెమ్మదిగా కరగదీస్తూ ఉంటాయి. పీల్స్ అనేది మనకు అక్కడ అప్లై చేసినప్పుడు చర్మంలో అక్కడ మనకి వెళ్ళి కరిగి అక్కడ మనకి నలుపుని కరగదీస్తూ ఉంటుంది. అలానే డెడ్ సెల్స్ ని తీసేసి ఫ్రెష్ స్కిన్ ని మంచిగా తీసుకురావడానికి అనేది హెల్ప్ చేస్తూ ఉంటుంది. మైక్రో నీడ్లింగ్ సీరం ఇన్ఫ్యూజన్ థెరపీస్ ఏం చేస్తాయనంటే చర్మంలో నెమ్మదిగా చిన్నగా డ్రాప్లెట్స్ ని వదిలేస్తాయి సీరం ని. వాటితోటి స్కిన్ లో కొల్లాజన్ రీజుమినేషన్ రావటం అలానే చర్మంలో నలుపు తగ్గటం అనేది బాగా జరుగుతూ ఉంటుందండి. సో చర్మంలో ఈ విధంగా మార్పులు అనేటివి మనం తీసుకురావటానికని మనం హెల్ప్ చేయగలుగుతామండి. అలానే లేజర్ స్పీల్స్ అనేటివి నెలకు ఒకసారి చేస్తాం, 15 రోజులకు ఒకసారి చేస్తాం. ఇంట్రావీనస్ గ్లూటథైన్ ఇంజెక్షన్స్ ఉంటాయి, అవి కూడా యూజ్ చేయటం తోటి కూడా మనకి చర్మంలో నలుపులు అనేటివి బాగా తగ్గటానికని ఆస్కారం ఉంటాయండి. సో ఇదండి విషయం. చర్మంలో నలుపు వచ్చినప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చు అనే దాని గురించి నేను మీకు ఇవాళ వివరించాను. ఇంకా ఏమన్నా సందేహాలు ఉంటే ఇవాళ నా సబ్స్క్రైబర్ పెట్టారు కదండి, అలానే మీరు కామెంట్ సెక్షన్ లో పెడితే తప్పకుండా దానికి నేను వీడియో రిప్లై కానీ టెక్స్ట్ రిప్లై కానీ చేస్తాను. అలానే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కండి. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ అవేర్నెస్ వీడియో తోటి నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.